మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కేంద్ర ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలంటూ కోరింది. అదనపు కేంద్ర బలగాలను కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని తెలిపింది. ప్రధానంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైన చోట్ల సాయుధ బలగాలను ముందుగానే మోహరించాలని, కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం మంచిదని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సూచించింది. జిల్లా ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల విషయంలో విచారణకు సిట్ను నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు సిట్ ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలని సిఈసి పేర్కొనడంతో పాటు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తమకు 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కోరడంతో ఈ మేరకు ఆయన ఈ రోజు సిట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కోరింది. అదనపు కేంద్ర బలగాలు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కేంద్ర ఇంటెలిజెన్స్ కొంచెం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ కూడా పేర్కొనడం జరిగింది కదా. దీని నిమిత్తం అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొత్తానికైతే రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిణామాలు కొంచెం భిన్నంగా మారడంతో కూడా ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ తర్వాత ముగిసిన తర్వాత జరిగినటువంటి అల్లర్లు, ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పని ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దాన్ని ఆధారంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల జూన్ 19 వరకు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూని ప్రత్యేక టీములు భద్రతా దళాన్ని ఏర్పాటు చేయడం తెలుస్తుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే వాతావరణం బాగా అల్లర్లకి సంబంధించినటువంటి వాతావరణం నెలకొన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే జరిగినటువంటి కేంద్రం దగ్గర ఉన్నటువంటి నివేదికలు ఏవైతే నివేదికలన్నింటినీ కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ఏవైతే ఈ హింసాత్మక ఘటనలో చెలరేగడం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. మరో పక్క నుంచి దీని మీద పోలీసులు కూడా బదిలీ అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల మీద కూడా వేటు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏదో ఒక సంఘటన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏవైతే నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా అలా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఇంకా చర్యలు ఉందని చెప్పని నివేదికల భాగంగా ఇప్పుడు కేంద్ర బలగాల్ని రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నెల 19 వరకు కూడా ప్రత్యేకమైనటువంటి జోన్స్ గా కూడా ఇప్పుడు ఏ తల్లారు సంఘటనలు జరిగిన ప్రాంతాలు ప్రత్యేకమైన జోన్స్ గా కూడా విధించడమే కాకుండా అక్కడ కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలను కూడా కంటిన్యూ చేపట్టిన చర్యలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని
ఇక్కడ అల్లర్లకి కారణమైనటువంటి వ్యక్తుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతాల హింసాత్మక ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎందుకు పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమలో అయితే చాలా సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అంటే ఇక్కడ కేంద్ర బలగాల్ని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఆ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలు అక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆ జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఆచరణలో చూసినట్లయితే అక్కడ చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలో భాగంగా ఇప్పటికే దాని మీద నివేదికలు కూడా తీసుకోవడం జరిగింది. తన మీద నివేదికలు కూడా తీసిన పరిస్థితి ఉంది. మిగతా రాయలసీమ ప్రాంతాన్ని కూడా అదే విధంగా కంటిన్యూ చేయడం పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.